హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రుచికరమైన కొబ్బరి అన్నంతో. ఈ కొబ్బరి అన్నంని నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఇది చేసుకోవడం చాలా సులభం అండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోండి. ఇందులోనే 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని మూత పెట్టేసి కచ్చా పచ్చగా బ్లెండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీపప్పు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కచ్చా పచ్చాగా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లంని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొబ్బరి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి కూడా లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత ఇందులో వండి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. అన్నంని పొడి పొడిగా వండుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రెగ్యులర్ రైసే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం అన్నంకి పట్టేలాగా బాగా కలపండి. ఇక్కడ నేను అన్నం వండుకున్నప్పుడే ఉప్పు వేసి వండుకున్నాను కాబట్టి నాకు ఉప్పు సరిపోయిందండి. మీరు ఉప్పు వేసుకోకపోతే ఈ ప్లేస్లో ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి, ఎంతో రుచికరమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ రైస్ని సర్వ్ చేసుకోవడమే అండి. ఇది పండగలకి, దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టడానికి చేస్తారు. అట్ సేమ్ టైం త్వరగా అయిపోవడానికి లంచ్ బాక్సెస్ కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సులభం కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి గంట బెల్లుని నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ లేటర్.